మా పాప ఆంధ్రాకైతే బయలుదేరింది. మా తమ్ముడు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వాళ్ళ మామయ్యలతో పాటు వెళ్ళింది. వెళ్తూ మధ్యలో జర్నీని ఎంజాయ్ చేస్తూ వీడియో తీసిందనమాట. ఆ వీడియో తీసి వాయిస్ సెట్ చేసుకోవచ్చు కదా, నాదేదో కోకిల వాయిస్ లాగా మమ్మీ నువ్వు సెట్ చేయి, మమ్మీ నువ్వు సెట్ చేయి అంది. నేను సెట్ చేస్తున్నా కాకి వాయిస్ పెట్టుకొని, నాదేమో కాకి వాయిస్ అయ్యి బోరింగ్గా అనిపిస్తుందో చూడండి, ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో మంచిగా. మంచి వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేసి నేనే వాయిస్ సెట్ చేయాలన్నమాట బ్యాక్. సంక్రాంతికి ఆంధ్రాకి వెళ్తే అదొక చాలా బాగుండిద్ది. బట్ మేము మిస్ అయ్యాం ఈసారి. పల్లెటూరు వాతావరణం, అసలు కోడి పందాలు ఉంటాయి, పేకాట్లు ఉంటాయి, మస్తు ఎంజాయ్ చేస్తారండి జెంట్స్ మాత్రం. లేడీస్ మాత్రం వెళ్ళడం, వండడం ఇదే పని ఉండిద్ది. మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్ ఇదే పనిక ఇంట్లో. ఇక వాళ్ళకంటే ఎంజాయ్మెంట్ అదే ఎంజాయ్మెంట్. జెంట్స్ మాత్రం 3 days ఎనీ టైం అక్కడే. ఇక మా ఊరు గంగాడమ్మ తల్లి అండు. తెలంగాణలో పోచమ్మ తల్లి ఎట్లను ఆంధ్రాలో గంగాడమ్మ గ్రామదేవత అనమాట. ఆ పక్కన కట్టిలా ఉన్నది పోతురాజు, గంగాడమ్మకి బ్రదర్ అనమాట. చూడండి ప్రశాంతమైన వాతావరణం ఉండిద్ది. చెరువులు, చుట్టూ చెరువులు ఉంటాయి. లక్ష్మమ్మ తల్లిది ఆ టెంపుల్. మే నెలలో జాతర జరిగిద్ది, చాలా బాగుండిద్ది. చాలా మహిమ గల తల్లి లక్ష్మీదేవి. చూడండి మా చెల్లి, మా అక్క వాళ్ళ పాప, మా పాప అందరూ వెళ్ళి అక్కడ పూజ చేసుకుంటున్నారు. చక్కగా ఎంజాయ్ చేస్తారు.